కాబట్టి కొనటమే కాదు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిసన్ కార్మికులు ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మెను 3వ రోజుకు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ సైనిక్పురి డివిజన్ పరిధిలోని మౌలాలి సబ్స్టేషన్ వద్ద 250 మందికి పైగా కార్మికులు నిరసన తెలిపారు. విద్యా అర్హత ఆధారంగా కన్వర్షన్ పీస్ రేట్ కార్మికులకు కనీస వేతనం 30 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం యాజమాన్యం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిమాండ్లు నెరవేర్చే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్మికులుగా పనిచేస్తున్నా వర్తింపజేస్తూ కన్వర్షన్ ఇవ్వమని తెలియజేస్తా ఉన్నాం. రెండవ డిమాండ్, మా విద్యుత్ శాఖలో పీస్ రేట్ కార్మికులుగా పనిచేస్తున్న మీటర్ రీడింగ్ కార్మికులకు మరియు బిల్ కలెక్టర్లకు జీవో నెంబర్ 11 ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తూ 30 రోజుల పని దినాలు కల్పించాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్పిటిసిఎల్ పరిధిలో ఉన్నటువంటి 1633 మందిని ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించమని 3వ డిమాండ్ గా మేము దీని ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మాకు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉన్నది. ఇప్పటికైనా మాతోటి మా సంఘాలతోటి ఈరోజు చర్చ చేసి మా యొక్క న్యాయమైన డిమాండ్లను ఈరోజు క్లియర్ చేస్తారని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ అవసరం ఉంటాయి, వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి, కానీ